తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ తల్లికి సాయం చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు ఆ తల్లికి సహాయం చేయాలంటే కింద నేను ఆ తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపిస్తా, అలాగే ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ పంపిస్తా. సో ప్రతి ఒక్కరు ఆ తల్లిని ఆదుకుందాం. ఎందుకంటే ఒక పెద్ద మహానటి అనే చెప్పుకోవచ్చు. ఒక 2 నిమిషాలు అమ్మతో మాట్లాడతా. సో మాట్లాడలేని సిచ్యువేషన్ లో ఉంది. నేను ఇబ్బంది పెట్టొద్దు, బట్ అందరికి తెలియచేయాలని చెప్పి. సో అమ్మ నమస్తే. అమ్మ కంటతడి ఎందుకు పెడుతున్నావు? చాలా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను బాబు. చాలా మంది ఛానల్ వాళ్ళందరూ పాపం హెల్ప్ చేస్తామమ్మా. ఇంటర్వ్యూ అందరూ చూస్తారు, అన్ని ఛానల్కి ఇస్తాం, మీరు తప్పకుండా హెల్ప్ జరుగుతుంది అన్నారు. పంపించారు కానీ 5,000 10,000 నా ట్రీట్మెంట్కే 15,000 మందులకి అవుతుంది. హార్ట్లో హోల్స్ వచ్చినప్పటి నుంచి కాళ్ళు 2 రావట్లా, లేచి నిలబడలేను. అమ్మాయికి ఆపరేషన్ అయింది కాలు, ఫిజియోథెరపీ చేస్తే అమ్మాయి నడుస్తుందన్నారు. పని వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో చేరిస్తే అమ్మాయికి చేయటానికి విసుక్కుంటున్నారు. అభిమానం చచ్చిపోవాలి. నేను ఒక్కదాన్ని అయితే అసలు అబ్బాయిని చేయదాపు అడిగేదాన్ని కాదు. 50 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్గా బతికాను. 30 సంవత్సరాలు నాటక రంగంలో ఉన్నాను. నాటక రంగంలో సావిత్రి గారు అనేవాళ్ళు, అంత మహానటితో నేను పోల్చుకోను. అలాంటి అవార్డులు ఎన్నో ఇచ్చారు. 2,000 సార్లు ఉత్తమ నటిగా వచ్చా, 50 సార్లు సన్మానాలు చేసుకున్న తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చా. నాకు సినిమాల్లో అటు పేరుని బట్టి అందరూ గౌరవంగానే చూశారు, కానీ నా పర్సనాలిటీని బట్టి అప్పటికే 50 ఏళ్ళు వచ్చాక వచ్చాను. అందరూ గౌరవంగా చూశారు, రెస్పెక్ట్గా చూశారు, కానీ బతకటానికి సరిపోని వేషాలే ఇచ్చేవాళ్ళు నా క్యారెక్టర్. అంటే ఎంత తీసుకునే డబ్బులు తక్కువ, 5,000 10,000 రోజుకి. అడగటం కూడా తెలియదు నాకు, ఎందుకంటే నేను నాటక రంగం నుంచి వచ్చాను. అడిగితే మళ్ళీ పిల్లలు మీరు డిమాండ్ చేయకండి అన్నారు. అందుకని నేను ఎంత ఇస్తే అంతా చేశాను. దగ్గర 150 సినిమాలు పైన చేశాను వచ్చిన వాళ్ళు. అయితే అన్ని హిట్ సినిమాలే. చిరంజీవి గారితో 3 సినిమాలు చేశాను. ఇందిర, ఠాకూరు, ఇంకో సినిమా ఏదో గుర్తులేదు. అలాగా మహేష్ బాబు గారితో ఏంటమ్మా సినిమా మురారి, ఇంకో సినిమా ఏదో జూనియర్ ఎన్టీఆర్తో ఆంధ్ర వాళ్ళ బిట్టికి ఫోన్ చేశారు నెల్లూరులో నుంచి. వెళ్ళేటప్పుడు కూడా జనగణమన వేసినట్టు మీ బిట్టే వేసినారని. నేను బస్ స్టాండ్లో నిలబడితే రామానాయుడు గారు వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి కారులో నన్ను చూసి వెనక్కి వచ్చి బాగా చేసావు మా నవలాడికి వచ్చాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు బిట్ వస్తే ఇప్పటికీ చూస్తూ ఉంటావు అవన్నీ అని ఎంతో ఇదిగా చెప్పారు రామానాయుడు గారు. అలాగా ఆంధ్ర వాళ్ళ అల్లరి రాములో జూనియర్ ఎన్టీఆర్తో చేశాను. ప్రభాస్ గారితో వర్షం సినిమాలో చేసి, సుమన్ దాస్ అన్ని 4 సినిమాలు. అంటే నేను చేసిన ప్రతి సినిమా 100 రోజులు ఆడింది. నేను చేశానని కాదు, 100 రోజులు ఆడిన సినిమాల్లో నేను ఉన్నానని చెప్పుకుంటాను. సూపర్. ఎందుకంటే నేను కంటిన్యూట్గా హీరో పక్కన కానీ అది కానీ ఏం చేయలేదు. అమ్మ సెంటిమెంట్ ఆర్టిస్ట్గా మీరు డిమాండ్ చేయండి డబ్బులు అనేవాళ్ళు. అంటే నేను చేసిన సినిమాలన్నీ హిట్వే. ఖడ్గంలో చేశాను. ఖడ్గం కూడా బీభత్సంగా వైరల్ అయింది అది. ఆ సినిమా ఖడ్గం ఈ హీరోలు అందరితో చేశాను. అన్ని హిట్ అయిన సినిమాలే. అవును. నేను మాత్రం అంటే పెద్ద పెద్ద ప్రముఖులతో కలిసి మీరు సినిమాలు తీయడం జరిగింది. అంటే ఇవన్నీ తలుస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుందమ్మా? అంత పెద్ద సినిమాలో నేను ఉన్నానని ఆనందంగా ఉండేటప్పుడు. అంతమందితో చేసినా కూడా ఇవాళ అడుక్కునేదాన్ని. అలా శరణాలయంలో ఉంది, అడుక్కు తింటుంది.
పావులకు కూడా గతి లేదని ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసేసుకుంటున్నారు. నేను ఛానల్కి వెళ్ళేవాడిని. అబద్ధం మహేష్ బాబు 10 లక్షలు ఇచ్చాడు, ప్రభాస్ 50 లక్షలు ఇచ్చాడు, రామ్ చరణ్ 10 లక్షలు ఇచ్చాడు అని అన్ని రూమర్లు పెట్టారు ఆ మధ్య అంతా. ప్రాణంపై ఎంతో నా ప్రాణం పోతే పిల్లేమైపోతుందో అని నేను మైండ్ లేకుండా చచ్చిపోతానేమో అని నేను ఏడుస్తుంటే ఎన్ని రూమర్లు పెట్టారో చెప్పలేను. తర్వాత అమ్మ ఛానల్ ఆయన వచ్చి నేను అందరికి పంపిస్తాను మన వర్షం అమ్మ ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. సుమన్స్ టీవీ వాళ్ళు అందరూ మీవి అందరు చూస్తారమ్మా, మీకు ఇంకా ఏం పర్వాలేదు ట్రీట్మెంట్ నేను చచ్చిపోయానని కూడా మెసేజ్. అవునమ్మా, అదే అడుగుదాం అనుకుంటున్నా. మీరు బతకుండగానే పావల శ్యామలిక లేరు అని చెప్పి ఆ వార్తలు విన్నప్పుడు అదే బాగా నేను ప్రాణభయంతో ఉంటే నేను చచ్చిపోతానని కాదు. 50 సంవత్సరాలు ఆర్టిస్ట్గా ఎన్నో సన్మానాలు ఎన్నో అవార్డులు తీసుకొని మేము బ్రాహ్మణ్స్ అని చెప్పుకోవడం నా వీక్నెస్ తప్పే, కానీ అది అనకుండా ఉండలేను. ఎంతో గొప్పగానే బతికాను. ఆయన మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చాను. అయితే ఆ పావలా అనే నాటకంలో 300 సార్లు బొంబాయి, ఢిల్లీ, కలకత్తా అన్ని చోట్ల వచ్చాను తమిళనాడు. అందుకని అందరు ఇప్పుడు ఇంకో శ్యామల అని ఇంకొక ఆవిడ ఉండేది. సరే అందుకని కాకినాడ శ్యామల, ఆవిడ పేరు కాకినాడ శ్యామల అని నన్ను పావలా శ్యామల, పావలా లాక్ చేశారు కదా ఆవిడ, అది నీకు నేమైంది పావల శ్యామల అని. నాటక రంగం తెలిసిన వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఇప్పుడు ఎవరికి తెలుసు నాటకాలు? ఎవరు 30 ఏళ్ళు నేను నాటక రంగంలో ఉండి 2500 సార్లు తమిళనాటిగా వచ్చా. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే నేను గొప్పదాన్ని కాదు, డైరెక్టర్లు హీరోలు అందరూ గౌరవంగా చూశారు స్టేజ్ ఆర్టిస్ట్గా. నేను అవన్నీ ప్రతి ఇంటర్వ్యూలు, ఎందుకంటే నాకు సహాయం చేసే అర్హత ఉంది అనుకోవాలి ఎవరైనా అని నా ఉద్దేశం. ఒక ఆర్టిస్ట్ని ఆత్మహత్య చేసుకుని తర్వాత కాంతారావు గారు లాంటి గొప్ప నటుడిగా క్యాన్సర్ వచ్చి పోయాక 3 లక్షలు ఇచ్చారట మావాడు. ఆయన బతుకులుగా ఇస్తే ఆయనకి మానసిక ధైర్యం వస్తుంది. అంటే మా అసోసియేషన్ నుంచి మీకు ఎంత వచ్చినాయి, ఎంతవరకు వచ్చిన డబ్బులు? నెల నెలకి వస్తుందా? నెల నెలగా కొంత 6,000 వేసేవారు. నాకు చిరంజీవి గారే కట్టారు మెంబర్షిప్. నేను అవును, చిరంజీవి గారు కట్టారు మా అసోసియేషన్ మెంబర్షిప్. నేను మెంబర్ని కాదు, 1,00,000 రూపాయలు ఉంటే దేనికన్నా వస్తాయి, నేను కట్టలే. ఓకే, నాకంత పెద్ద నమ్మకం కూడా లేదు. మా విన్నాను కొంతమందికి ఇప్పటికి వస్తున్నా అమౌంట్ మరి నెలకి 6,000. ఇప్పుడు డిసెంబర్ వరకు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు రావట్లే. మరి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పరు, తీయరు. వాళ్ళు వేసినప్పుడల్లా నా సెల్లుకి వచ్చేది. నేను ఎవరి ఫోన్ నెంబర్లు నా దగ్గర లేవు, నాకు మెడికల్ కార్డు ఇవ్వలేదు. ఈ మధ్య ఇబ్బందిగా ఉండి పోనీలే. ఒక ఆవిడ వాళ్ళకి నాకేంటంటే, ఒక ఆవిడ వచ్చి ఆపరేషన్కి హోల్స్ ఉన్నాయి నాకు హార్ట్లో, ఆపరేషన్ చేస్తే 6 లక్షలు అవుతాయి, మేము ఒక హాస్పిటల్లో చేర్పిస్తాం, 2 లక్షలు మా తరఫున ఇస్తాం, మిగతా డబ్బు మీరే పెట్టుకోవాలి. నాకు లాస్ట్గా రిసీవరింగ్ ఉంది, ఫార్క్షన్స్ ప్రమాదం అమ్మ మీ వయసుకి మీరు ఆపరేషన్కి పనికిరాదు, మీరు చేయించుకోవద్దని చెప్పారు. ఆ మాట నేను చేయించుకోవాలని చెప్పా. మేము చేర్పించిన హాస్పిటల్లో చేరి మీరు ఆపరేషన్ చేయించుకుంటేనే మీతో మాట్లాడేది నేను, లేకపోతే మీరు నాకు ఫోన్ చేయదు, మీకు నాకు సంబంధం లేదు అనేసి. అంటే అమ్మ ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే, చాలా సినిమాలు నటించారు, పెద్ద పెద్ద బహుమతులు అందుకున్నారు, మరో సావిత్రి అంటూ ఉంటారు మిమ్మల్ని. సో అలాంటి లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్లు ఉన్న మీకు అంటే ఏమైంది సడన్ గా ఇలా ఈ పొజిషన్ కి రావడానికి ముఖ్య కారణం ఏదంటారు? మా అమ్మాయికి అనారోగ్యంగా ఉండి పడిపోయింది, కాలు ఆపరేషన్ అయింది, ఎవరు లేదు ఇంకా మాకు. మేము బ్రాహ్మణ్స్, మా ఇళ్లలో నాటకాలు వేయటం, సినిమాల్లో వేయటం తప్పుగా భావించేవారు. అందరూ వదిలేశారు. నేను అవార్డులే కానీ అపార్ట్మెంట్లు ఏం సంపాదించలే. అందుకని మా చుట్టాలు వాళ్ళందరూ నన్ను వెళ్ళిపోయారు చేశారు. ఒంటరిగా ఆ పిల్లని పెట్టుకుని, వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఆ పిల్లని పెట్టుకొని
నేను ఉండటాన అవుట్డోర్ షూటింగ్ ఆఫర్స్ చేయలేకపోయాను. డబ్బే ఎక్కువ అడిగితే పిలవరేమో అని ఒక ఇది ఉండేది. బతికే వేషాలు ఇచ్చారు కానీ బాగుపడే వేషాలు ఎవరు నాకు ఇవ్వలేదు బాబు. కంటిన్యూటీ వేషం. నేను నా పుట్టి నల్లగా ఉండాలి, 4 అడుగులు ఉంటాను, ఎవరిస్తారు గురించి క్యారెక్టర్ చేశాను కొన్ని. మనసంతా నువ్వే బామ్మ, సునీల్ బామ్మగా చేశాను. అది సూపర్ హిట్ అయ్యాక చిరంజీవి గారు ఇందిరా సినిమాకి బామ్మగా పెట్టుకున్నారు. ఇందిరా సినిమాలో బామ్మగా చేశాను. అంటే ఆ పాపది అయిన తర్వాత నాటక రంగంలోకి వస్తున్నా చెప్పి కుటుంబానికి దూరం అయినా సరే, ఎంత కుటుంబానికి దూరం అయినా సరే మన అంటూ కొంతమంది ఉంటారు కదా,